జనాలు చాలా చెడిపోయారు బ్రో. ఈ కాలంలో మనుషులు ఎవరు నమ్మదగ్గట్టుగా లేరు. ఈ ప్రపంచం మొత్తం స్వార్థంతో నిండిపోయింది. మన చుట్టూ ఎక్కడ చూసినా మోసాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు, క్రైమ్స్ ఇవే కనిపిస్తున్నాయి. ఒక పసిబిడ్డ పుట్టిన వానికి కులం, భేదం, ద్వేషం, స్వార్థం అనేవేవి ఉండవు. వాడి మనసు స్వచ్ఛమైన ఒక తెల్లని కాగితం వంటిదుంటుంది. కానీ వాడు పెరిగే కొద్దీ ఈ సమాజం వాడిని మార్చేస్తుంది. వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు మనవాళ్ళు కాదు, మనకు డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది, మనం ఎదగాలంటే పక్కన తొక్కేయాలి అనేవి నేర్పిస్తారు వెనక నుంచి. వాళ్ళు అసలు మనుషులు కాదు, వాళ్ళు మారరు ఎప్పటికీ. మనం ఒకటే తెలుసుకోవాలి, ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి స్టార్టింగ్ చెడ్డవాడేం కాదు. ఈ సమాజం మనలా మార్చేసి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనం మనము విషమైన మట్టిలో దాన్ని పాతినప్పుడు అది ఒక 6 నెలలు 5 నెలలు అంటే దాని పీరియడ్ బట్టి ఉంటుంది, ఎంత టైం తీసుకుంటుందో అంత టైం తీసుకున్నాక దాని మంచి ప్రొటెక్షన్, వాటర్ వాడింటాం, సన్లైట్, దానికి ఏమేమి కావాలో అన్నీ చేసింటాం. కానీ మనం అది గుంజింది ఎక్కడ? విషమైన మట్టిలో గుంచాం. దాని చుట్టూరు నేచర్ అంతా బ్యాడే, బట్ ఆ విత్తనం మాత్రం గుడ్. దానిలో పుంచినప్పుడు ఆ విత్తనం మొలుస్తుంది. ఒకవేళ మొలిచినా కానీ దాని చుట్టూ దానికి ముళ్ళులు లేదా విషమైన మొక్కలాగా మొలుస్తుంది. కానీ అది మంచి విత్తనం, ఒక మనిషి తినేదానిలాగా ఏమైనా మొలుస్తుంది? మొలచదు. అదే దాన్ని బట్టి మీరు ఎంత మంచివాడైనా కావచ్చు, కానీ మీ చుట్టూరున్న మనుషులు చెడ్డవాళ్ళైనప్పుడు మీ మనస్తత్వం కూడా, మీ మనుషులు అలా మారిపోతారు అంతే. ఆ చుట్టూ ఉన్న నేచర్ వల్ల, మీ చుట్టూ ఉన్న మనుషుల వల్ల, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఈ చుట్టూ ఉన్న నేచర్ వల్ల నువ్వు కూడా మారిపోతావు. నువ్వు ఎంత మంచివాడైనా మారిపోతావు. కానీ నువ్వు అనుకోతో ఉంటే నువ్వు గెలిచగలవు. సమాజం అంటే ఎవరో కాదు బ్రో, సమాజం అంటే మనమే. మనం మారితే సమాజం మారుతుంది. మనుషులు ఎవరు చెడ్డవాళ్ళు ఏం కాదు, చుట్టూ వాని పరిస్థితుల వల్ల వాడు విలన్ అవుతున్నాడు అంతేగాని మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. నువ్వు చేయగలవు, నేను చేయగలను. కానీ మనం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే గెలుస్తాం. ఓకేనా? డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.